హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి షెజ్వాన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తినుంటారు, షెజ్వాన్ రైస్ తినుంటారు ఫ్రైడ్ రైస్. కానీ పన్నీర్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు తినుంటారు కదా, ఒకసారి నేను చూపిస్తాను. ఆ విధంగా ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. షెజ్వాన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సండే రోజు పిల్లలకి స్పెషల్గా చేసి పెట్టినా కానీ బాగుంటుందన్నమాట. కుక్కర్లో ఒక గ్లాస్ మామూలు రైస్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు నీళ్లు పోసి ఆ నీళ్లు పారబోసేసి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈలోపు మనము పాన్లో బటర్ వేసేస్తున్నాను. బటర్ కాగాలన్నమాట. పాన్లో చేసుకుంటే ఇది చాలా బాగా వస్తాయి. పన్నీరు వేయించుకోవాలి కదా, పాన్లో అయితే అతుక్కోకుండా బాగా వస్తాయి. బటర్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువసేపు అయితే వేయక్కర్లేదు, మాడిపోతుంది. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. మరి చిన్నవి అయితే కట్ చేయొద్దు. ఇలా ఈ సైజు అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇలా స్పూన్తో టర్న్ చేసుకోండి. ఒక్కొక్క ముక్కని టర్న్ చేసుకొని మళ్ళీ మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపి 4 మినిట్స్ పాటు ఈ పన్నీర్ని వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు. ఇలా టాస్ చేసేసుకోండి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాణల్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు. నెయ్యి అయితే మరీ వెగటేస్తుంది కాబట్టి నూనె వేసాను. లేదంటే నెయ్యి నూనె సగం సగం వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, అంటే సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట వెల్లుల్లి. అవి కూడా వేసి పచ్చిమిర్చి కూడా వేసి 1 నిమిషం పాటు ఇలా వేయించేసుకుందాము. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అవి పెంచుకుంటూ ఉండొచ్చు. దీంట్లో ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం కూడా వేస్తున్నాను అనమాట. బీన్స్లోనే ఉన్నాయి క్యాప్సికం కూడా. అది వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని దగ్గరుండి ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మరి 100% అయితే వేగక్కర్లేదు, 80% వేగితే సరిపోతుందన్నమాట. దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా వేగుతాయి అన్నమాట ముక్కలు అనేవి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా వేసేసి ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూను సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ టమాటా కేచప్, ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ షెజ్వాన్ సాస్ వేస్తున్నాను అనమాట. నేనైతే బజార్లో కొన్నాను. ఇంట్లో తయారు చేసుకోవాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే చేశాను ఎలా చేయాలనేది. వీటిల్ని ఒకసారి బాగా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. పన్నీరు విరగకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము అన్నం వేస్తున్నాము. ఈ పాన్లో మనము సాల్ట్, కారం అన్నీ వేసాం కదా, దాంట్లో కొంచెం మిగులు ఉంటుంది కదా, అందుకని అన్నం దాంట్లో వేసాను అనమాట. ఆ పాన్లో అది కూడా వేసేసి మనము ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసేద్దాము. చూసారు ఎంత పొడి పొడికి వచ్చిందో. 1కి 2 గ్లాసులు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఏ రైస్కైనా కూడా. చూసారు పొడి పొడిగా వచ్చింది. ఒకవేళ మీకు ముద్దగా అయిందనిపిస్తే ఒక పెద్ద ప్లేట్లో ఆరబోసి కొంచెం నూనె వేసేయండి, పొడి పొడికి వస్తుందన్నమాట. ఇప్పుడు అన్నానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే పన్నీర్కి వేసాను, ముక్కల్లో వేసాను, అందుకని చూసుకొని వేసుకోండి. అన్నం కూడా వేసేసి సాల్ట్ కూడా వేసాను కదా, ఒకసారి జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోండి. ఇలా జాగ్రత్తగా టాస్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షెజ్వాన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.
మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.